ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లిలో కారు డీలర్ దౌర్జన్యం, బాకీ అడిగినందుకు దాడి చేశారని ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితులు. మార్కెట్ యార్డ్ వ్యవహారంపై కలెక్టర్ సీరియస్, వారంలోపు మండి వ్యాపారులపై చర్యలకు ఆదేశం. మదనపల్లిలో హైందవ శంఖారావం, దేవాలయాల పరిరక్షణకు ధర్మచార్యుల గర్జన. అంజనా స్కాన్ అండ్ డయాగ్నోస్టిక్స్ సభ్యత్వ కార్డులను ప్రారంభించిన యాజమాన్యం. ఇక డీటెయిల్స్ చూస్తే అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కున్బుల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు మదనపల్లిలోని జిల్లా నూతన పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS కార్యక్రమం నిర్వహించిన జిల్లా అదనపు ఎస్పీ. బాధితుల నుండి స్వయంగా అర్జీలు స్వీకరించి ముఖాముఖి చర్చించిన అదనపు ఎస్పీ వెంకటాద్రి భూ వివాదాలు, కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు మరియు మహిళలపై వేధింపుల ఫిర్యాదులపై తక్షణ స్పందన, బాధితులకు న్యాయం చేయడంలో పోలీసులు ఎల్లప్పుడూ జవాబుదారీగా ఉండాలని అధికారులకు ఆదేశం. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లను అర్జీలు ఇచ్చే అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్థానిక నీరుగట్టి వారి రింగ్ రోడ్లోని చౌడేశ్వరి కళ్యాణ మండపంలో నిర్వహించిన హైందవ శంఖారావం సభ ఆధ్యాత్మిక చైతన్యంతో మారుమ్రోగింది. ఈ సభలో పాల్గొన్న పూజ్య ధర్మాచార్యులు హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి మరియు పవిత్రతను కాపాడేందుకు తక్షణమే చేపట్టాల్సిన 10 ప్రధాన సంస్కరణలు ప్రకటించారు. దేవాలయాలకు పూర్తిస్థాయి స్వయం ప్రతిపత్తి లభించే వరకు ప్రభుత్వాలు ఈ మార్పులను యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రధానంగా దేవాలయాల్లోనూ దేవాదాయ ధర్మాదాయ శాఖలను పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను, అలాగే అవుట్సోర్సింగ్ విభాగాల్లో ఉన్న ఇతర మతస్థులను తక్షణమే తొలగించాలని ధర్మాచార్యులు స్పష్టం చేశారు. దేవాలయాల నిర్వహణలో రాజకీయ జోక్యం ఏమాత్రం ఉండకూడదని, ట్రస్ట్ బోర్డులో రాజకీయ నాయకులకు బదులు నిఖార్సైన హిందూ దైవ భక్తులకు మాత్రమే చోటు కల్పించాలని వారు హితవు పలికారు. ఆలయాల్లో జరిగే పూజా కార్యక్రమాలు, ప్రసాద కైంకర్యాలు అత్యంత నాణ్యతతో, భక్తి శ్రద్ధలతో నిర్వహించాలని, ఇందులో ఎటువంటి ఉల్లంఘనలు జరిగినా కఠినంగా శిక్షించాలని హెచ్చరించారు. దేవాలయాల ఆర్థిక వనరులపై మాట్లాడుతూ ఆలయ ఆదాయాన్ని కేవలం ధర్మ ప్రచారానికి, సేవా కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలని, ప్రభుత్వ ఇతర ప్రజాపాలన కార్యాలకు మళ్లించకూడదని డిమాండ్ చేశారు. ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే ఆక్రమణకు గురైన భూములను స్వాధీనం చేసుకుని అక్కడ అక్రమంగా నిర్మించిన ఇతర మతపరమైన కట్టడాలను వెంటనే తొలగించాలని కోరారు. అలాగే దేవాలయ పరిసరాల్లోని దుకాణాలను కేవలం హిందువులకు మాత్రమే కేటాయించాలని, హిందూ సమాజంపై దాడులకు పాల్పడుతున్న విద్రోహ శక్తులపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ధర్మాచార్యులు రూపొందించిన నమూనా విధి విధానాల ప్రకారం ఆలయాల నిర్వహణ సాగాలని ఈ సందర్భంగా సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. ముందుగా ఈ పరమపవిత్రమైన వేదికలు అలంకరించిన పరమపూజ్య శ్రీ 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 శివానందగిరి బ్రహ్మచారి స్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, అట్లాగే డాక్టర్ రామూర్తి గారు ప్రాంత సేవా ప్రముఖ త్రినేత్రానికి మనము స్వాగతిస్తున్నాం అన్నమాట. చాలా గొప్పది. చందనమే గంధనమే గంధన కొట్టే పెట్టుకోండి, వీరహనుమాను పెట్టుకోండి, ఇంకా దిగ్విజయంగా ఉండిపోతుంది అన్నమాట. అందుకని ప్రతి నుదుటిన కొట్టనేది మంచిదన్నమాట, పెద్ద సంస్కారం. మదనపల్లిలోని ప్రఖ్యాత డయాగ్నోస్టిక్స్ సెంటర్ అంజనా స్కాన్స్ అండ్ డయాగ్నోస్టిక్స్ ప్రజలకు అందుబాటులో తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించాలనే లక్ష్యంతో మెంబర్షిప్ కార్డు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హర్షప్రియ మాట్లాడుతూ నాణ్యమైన డయాగ్నోస్టిక్ సేవలను మదనపల్లిలో అందుబాటులోకి తీసుకురావడం తమ లక్ష్యమని తెలిపారు. డైరెక్టర్లు దేవిచంద్ మాట్లాడుతూ అడ్వాన్స్డ్ ల్యాబ్, అల్ట్రాసౌండ్, ఎక్స్రే, 2D ఎకో, TMT వంటి అన్ని సేవలు ఒకే కేంద్రంలో అందుబాటులో ఉన్నాయని, ఫుల్ బాడీ చెకప్లు 999 రూపాయల నుండి ప్రారంభమవుతున్నాయని తెలిపారు. ఈ సభ్యత్వం కార్డు పొందిన వ్యక్తులు, వారి కుటుంబాలకు మరియు సంస్థలకు వర్తిస్తుందని తెలిపారు. ఈ సభ్యత్వం తీసుకున్న వారికి ప్రివెంటివ్ హెల్త్ చెకప్లు మరియు రక్త పరీక్షల 25% వరకు రాయితీ లభిస్తుంది. CGHS, ECHS, CAPFs కార్డు హోల్డర్లకు, ప్రెస్ క్లబ్ సభ్యులకు ఉచిత నమోదు అవకాశం అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మార్పూరి గాంధీ, సంస్థ డైరెక్టర్లు మార్పూరి రమేష్, వీరప్రతాప్ నాయుడు, వరుణ్ మార్పూరి పాల్గొన్నారు. సో ఖచ్చితంగా మీరు వచ్చి ఒకసారి విజిట్ చేయండి. మా సర్వీసెస్ అన్ని మీకు నచ్చుతాయని ఆశిస్తున్నాము. సో ఈ కార్డ్స్ని అందరూ అవేర్ చేసుకొని ఇవి మంచి దీని ద్వారా బెనిఫిట్స్ పొందాలని అందరినీ కోరుకుంటున్నాను. 40 లీవర్స్ ఇప్పుడు
ఇప్పుడున్న కాలంలో ఎవ్రీబడి ఈజ్ అవేర్ ఆఫ్ ఫ్యాటీ లివర్, స్టేజెస్ ఆఫ్ ఫ్యాటీ లివర్. సో ఫైబ్రో స్కాన్ కూడా మన దగ్గర ఉంది. సో ఫైబ్రో స్కాన్ ద్వారా కూడా మన పర్సెంటేజ్ ఆఫ్ ఫ్యాట్ డిపాజిషన్ ఇన్ లివర్ ఇలాంటివి కూడా తెలుసుకోవచ్చు. సో దీని గురించి అవగాహన ఉన్న వాళ్ళు కూడా ఫైబ్రో స్కాన్ మన దగ్గర చేయించుకోవాలని రిక్వెస్ట్ చేస్తారు. అంజనా స్కాన్స్ అండ్ డయాగ్నాస్టిక్స్ తరఫున మెంబర్షిప్ కార్డ్ అనేది లాంచ్ చేస్తున్నాము. సో దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మదనపల్లి చుట్టుపక్కల ఉన్న ప్రజానికానికి అందరికీ కూడా ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ మీద అవగాహన కల్పించడం, వాటిని ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ అనేది అందరికీ అందుబాటులోకి తీసుకురావడం మా ముఖ్య ఉద్దేశం. సో ఈ మెంబర్షిప్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా ప్రివెంటివ్ హెల్త్ చెకప్ మీద అడిషనల్ డిస్కౌంట్స్ అప్ టు 25% వరకు డిస్కౌంట్స్ ఉంటాయి. ఏమైనా ఎగ్జిస్టింగ్ ఆఫర్స్ ఉన్న వాటి మీద అప్ టు 10% వరకు డిస్కౌంట్స్ ఉంటాయి. అంతేకాకుండా ఈ మెంబర్షిప్ కార్డు తీసుకున్న పర్సన్కి మరియు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వర్తిస్తుంది. వాళ్ళందరినీ కూడా ఈ మెంబర్షిప్లో కవరేజ్ చేస్తున్నాం. అంతేకాకుండా 3 years వ్యాలిడ్ ఉంటుందండి ఈ మెంబర్షిప్ కార్డు. సో ఈ 3 yearsలో ఎన్నిసార్లు అన్నా ఎన్ని హెల్త్ చెకప్ చేసుకోవడానికి కానీ, లేకుంటే ఏదైనా రెగ్యులర్ బ్లడ్ చెకప్ చేసుకోవడానికి కానీ ప్రతి ఒక్క దానికి కూడా ఈ మెంబర్షిప్ కార్డ్ అనేది వినియోగించుకోవచ్చు. ఈ మెంబర్షిప్ కార్డ్ తీసుకొచ్చారంటే వాటి మీద అడిషనల్ డిస్కౌంట్స్ అనేది మా దగ్గర తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి మదనపల్లిలో ప్రజలు, మదనపల్లి చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా అభ్యర్థన చేస్తున్నారు. షాహిద్ దివస్ పాదయాత్ర సందర్భంగా ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ వనజ, గ్రామ జ్యోతి సొసైటీ వ్యవస్థాపకులు సుభద్ర, డాక్టర్ కూర్మూర్తి, డాక్టర్ టిటిపి మోహన్ బాబు మాట్లాడుతూ భారతీయ చరిత్రలో ఒక గొప్ప రోజు, ఎందుకంటే ఈ రోజు మనం దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన వీరుల త్యాగాలను స్మరించుకుంటున్నామని, అందులో ముఖ్యంగా మనం గుర్తు చేసుకోవాల్సిన మహానుభావుడు భగత్ సింగ్ అన్నారు. ఆయన చిన్న వయసులోనే దేశభక్తి పట్ల ఆకర్షితులయ్యారని, ఆయనకు స్వతంత్రం అంటే ఎంతో ప్రాముఖ్యతని, బ్రిటిష్ పాలనలో ప్రజలు పడుతున్న కష్టాలను చూసి ఆయన తన జీవితాన్ని దేశం కోసం అంకితం చేశారని అన్నారు. మదనపల్లి ఉమెన్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు డాక్టర్ విష్ణుప్రియ, కుసుమప్రియ, అజీరా ఖాను, డాక్టర్ జ్యోతిలీల, శ్రీదేవి, లక్ష్మీదేవి, అన్నపూర్ణ, అశ్విన్ సుబ్బారాయుడు పాల్గొన్నారు. గ్రామ జ్యోతి సొసైటీ మై భారత్ తరపున అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కారు కొని మోసపోయిన బాధితులు తమ డబ్బు తిరిగి ఇవ్వాలంటూ డీలర్ను అడిగినందుకు తల్లి కుమారులపై దాడికి పాల్పడినట్లు బాధితుడు నవీన్ కుమార్ నేడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో అర్చన ఎస్పీ వెంకటాద్రి ఫిర్యాదు చేశాడు. పట్టణంలోని బసినికొండకు చెందిన నవీన్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఏడాది క్రితం కారు డీలర్ మల్లికార్జున వద్ద 3.60 లక్షల రూపాయలకు 2015 మోడల్ ఇతిహాస్ కారును కొనుగోలు చేశానని, అయితే ఆ కారు ఢిల్లీ రిజిస్ట్రేషన్ నంబర్తో ఉండడంతో దానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ఎన్ఓసీ 3 నెలలు గడిచిన రాకపోవడంతో నవీన్ కారును తిరిగి ఇచ్చేసి తన డబ్బులు వెనక్కి అడిగారు. కారు తిరిగి ఇచ్చే సమయంలో డీలర్ మల్లికార్జున కేవలం 1.20 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించి మిగిలిన మొత్తాన్ని తర్వాత ఇస్తానని కాలయాపన చేస్తూ వచ్చారు. గతేడాది కాలంగా నవీన్ తన డబ్బుల కోసం ఫోన్ చేస్తున్నా డీలర్ సరైన సమాధానం ఇవ్వలేదు. ఆదివారం డబ్బులు ఇస్తానని మదనపల్లికి రమ్మని మల్లికార్జున పిలవడంతో నవీన్ తన తల్లి పార్వతమ్మతో కలిసి కారు షెడ్ వద్దకు వెళ్లారు. అక్కడ బాకీ డబ్బుల విషయంపై మాటా పెరగడంతో మల్లికార్జున, అతని కుటుంబ సభ్యులు ఒక్కసారిగా నవీన్, పార్వతమ్మలపై దాడి చేశారు. గాయపడిన వీళ్ళిద్దరూ మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో చికిత్సలు పొంది తమకు న్యాయం కావాలంటే నేడు మల్లికార్జునపై జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన PGRS లో ఫిర్యాదు చేశాడు. కార్ షెడ్ ఉంది, ఆయన కాడ సంవత్సరం ముందు కార్ తీసుకున్నా, అది నేమ్ ట్రాన్స్ఫర్ కాకపోతే ఓ 3 నెలల తర్వాత ఆయన రిటర్న్ తీసుకున్నాడు. మీకు డబ్బు ఇచ్చేస్తాను. ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి, 100 కేసులు ఉన్నాయి. అతను ఎందుకు చూసి అట్లా చేసుకుంటాడో ఏం అర్థం కాలేదు. డిపార్ట్మెంట్ గౌరవం లేదు, ఏమీ లేదు. అతనికి ఎందుకు చేసుకుంటే తెలియదు. ఆయన డబ్బులు ఇచ్చేసి తీసుకున్నామని లెక్కలేని ఇన్ని రోజులుగా నేను కంప్లైంట్ ఎక్కువ ఉండేది. లాస్ట్కి ఇప్పుడు మాకే జరిగింది. ఆడ ఇంకోటి ఏమంటే అక్కడికి వెళ్ళే వాళ్ళు చాలా మంది బాధితులు ఉన్నారు. ఇదే మాదిరిగా పనికిరాని బండ్లు ఆర్సీలు మార్చేసి, చేసీలు మార్చేసి బండ్లు అమ్ముతాడు. మళ్ళీ తర్వాత వాళ్ళకి నేమ్ ట్రాన్స్ఫర్లు కాక ఏమీ కాక తిరిగి వస్తే సరే మీరు మీ బండి ఇచ్చేయండి, అమౌంట్ వాపస్ ఇస్తా అంటాడు. తర్వాత డబ్బు ఇవ్వడు. ఒకవేళ గట్టిగా అడిగితే కొంతమందిని అదే పనికి అతను మేపుతున్నాడు. వాళ్ళు వచ్చి కొట్టడమో బెదిరించడమో జరుగుతుంది. లేదంటే కేసు పెట్టుకోండి అని అంటారు. కంప్లైంట్ ఇస్తే 3 నెలలకి ఇస్తా, 6 నెలలకి ఇస్తా అంటాడు. ఇట్లా ఈ మాదిరిగా చాలా భయాందోళనకి గురి చేస్తున్నాడు. ఒక ప్రభుత్వం దీనిపైన ఒక విచారణ చేసి నాకు 2 లక్షల వరకు డబ్బులు రావాలి. ఇంకా 1.5 లక్షలు ఇచ్చినారు, నాకు 2 లక్షల వరకు రావాలా. ప్రభుత్వం దీనిపైన ఆయనపైన ఒక విచారణ అనేది జరిపితే ఇంకా 100 మంది బాధితులు వస్తారు. అందరికీ న్యాయం జరగాలనుకుంటాను. నాకు ఒకనికే కాదు, ఎందుకంటే నేను కూలి పని చేసుకుంటా బతుకుంటే ఎట్లా ఒకట్లా నేను క్యాబ్ తోలుతాను, ట్యాక్సీ తోలుతాను. నాలాంటి వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు అలాంటి వాళ్ళనే టార్గెట్ చేస్తాడు. కొన్ని 100 మంది ఉన్నారు, వాళ్ళకి న్యాయం చేయండి.
ఎందుకంటే వాళ్ళు భయపడి దెబ్బలు తినేసి వెళ్ళిపోతున్నారు. లేదంటే కన్నా కంప్లైంట్ ఇస్తే ఏమో ఎటువంటి భయపడి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇతను ఆల్రెడీ మనుషులు మెప్పుతాడు. ఇట్లా ఈ విధంగా జనాలు భయపెట్టి భయాందోళన గురి చేసుకొని వ్యాపారం చేసుకుంటాడు. ఇట్లా 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 బిజినెస్ మదనపల్లి జిల్లా అయిన తర్వాత కూడా కంటిన్యూ అవుతుందంటే కన్నా చాలా దురదృష్టకరం. ఇది పెద్ద ఇంకా డిపార్ట్మెంట్ ఇప్పుడు ఎస్పీ గారు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. పెద్ద ఎస్పీ గారు అతను సార్ పర్సనల్గా తీసుకొని ఒక ఎంక్వైరీ చేయించి విచారణ జరిపించి ఇంకా బాధితులకు అందరికీ అండగా ఉండి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నూతనంగా ఎన్నికైన వారిని శాలువాతో సన్మానించి రాష్ట్ర అధ్యక్షుడు శంకరప్ప పొంగనూరు ఏపీ రాష్ట్ర దళితుల సంక్షేమ సేవా సంఘం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆధ్వర్యంలో పొంగనూరు బిఎంఎస్ క్లబ్ లో నూతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర దళితుల సంక్షేమ సేవా సంఘం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రాష్ట్ర అధ్యక్షులు ఎం శంకరప్ప, రాష్ట్ర ప్రచార కార్యదర్శి పెంచుపల్లి కృష్ణప్ప, దళిత సంఘ సీనియర్ నాయకులు ఏ కుమార్ మీడియాతో మాట్లాడుతూ దళితులంతా ఏకమై ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు చెందిన వారు వారి సమస్యల్లో ఆ యొక్క పరిధిలో ఉన్న ప్రభుత్వ కార్యాలయంలో వారి యొక్క సమస్యలను పరిష్కరించుకోవడానికి ఏకమై పోరాడాలని వారు తెలిపారు. అలాగే ఆయా మండలాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సభ్యులకు ఎలాంటి సమస్యలపై మేము కూడా స్పందిస్తామని వారు తెలిపారు. నిమ్మనపల్లి మండలానికి చెందిన బీసీ విభాగం కె రాజును అన్నమయ్య జిల్లా యూత్ అధ్యక్షులుగా, అదేవిధంగా పలమనేరు నియోజకవర్గం అధ్యక్షులుగా సుకేష్ కుమార్, వనమల దిన్నకు చెందిన నాగభూషంను పొంగనూరు మండల అధ్యక్షులుగా నియమించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రచార కార్యదర్శి పెంచిపల్లి కృష్ణప్ప, రాష్ట్ర సెక్రటరీ సిటి గంగప్ప, దళిత సంఘం సీనియర్ నాయకులు ఏ కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ నాగరాజు, జిల్లా కార్యదర్శి మార్లపల్లి సుబ్రహ్మణ్యం, ప్రతాప్, రెడ్డప్ప, జిల్లా జాయింట్ సెక్రటరీ అశోక్, అమిగానిపల్లి అశోక్, మహేష్ తదితరుల సంఘ నాయకులు పాల్గొన్నారు. కలగకుండా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకందరికీ కూడా సేవలు అందించి 2 రోజులు వాళ్ళ టీంని అలర్ట్ చేసి పట్టణంలో ఎలాంటి దొంగతనాలు కానీ ఎలాంటి అవంచనీయ సంఘటనలు జరగకుండా ట్రాఫిక్ అంతా కూడా బైపాస్ మళ్ళించి అన్ని కూడా సౌకర్యాలు చేసిన వారికి పోలీసు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా కమిషనర్ గారు ఆయన కూడా తమ సిబ్బందితో ఎలాంటి తాగునీరు కానీ వీధి లైట్లు కానీ ఎక్కడ తినుబండారాలు వేస్తే అవంతా కూడా క్లియర్ చేసి వాళ్ళంతా కూడా సేవలు అందించారు. అదేవిధంగా ముత్యాలంద గారు కేసీటీవీ మారుమూల ప్రాంతాలకు మన అమ్మవారిని దర్శించే విధంగా ప్రతి ఒక్క ముస్లిం మొత్తం రాకుండా కూడా వాళ్ళ కన్నులు కట్టినట్టుగా వీక్షించేదానికి వాళ్ళంతా కూడా ఆనందంగా ఇచ్చేయడానికి దానికి అధికారులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా వనమల దిన్నెలో మన ఈ మధ్య ఎస్సీ అట్రాసిటీ కేసు మన మున్నింటప్ మీద ఆయన దౌర్జన్యం చేశాడు. ఆయన పైన అగ్రకులాల వారు దౌర్జన్యం చేసి ఆయన కొట్టడం జరిగింది. మన పుంగూరు వారు శ్రీ గారు అందరూ కూడా విచారించి జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు నిమ్మలపల్లి నుండి కేసీ రాజుని అన్నమయ్య జిల్లా యూత్ అధ్యక్షులుగా ఎన్నుకుంటున్నాం. అదేవిధంగా పలమనేరు నియోజకవర్గం సుకేశ్ అనే అబ్బాయిని పలమనేరు నియోజకవర్గ అధ్యక్షులుగా ఎన్నుకుంటున్నాం. అదేవిధంగా పుంగనూరు మండలం వనమల దిన్నికి చెందిన నాగభూషణమని పుంగనూరు మండల అధ్యక్షుడిగా ఎన్నుకుంటున్నాం. అదేవిధంగా వీళ్ళు ముగ్గురు మేమున్నాము, మీ సంఘం మంచి పనులు చేస్తుంది, ప్రజలకి న్యాయం చేస్తూ ఉంది, దళితులకి న్యాయం చేస్తూ ఉంది అని ఒక కృషితో వాళ్ళు ఈ సంఘంలోకి ఆహ్వానించుకుంటున్నాం. అదేవిధంగా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అందరికీ ఎలాంటి సమస్యలు వచ్చినా రాష్ట్రంలోనే ఎక్కడ కానీ ఆ సమస్యలు వచ్చినా ఈ సంఘము ముందుంటుంది అని కూడా నేను మనవి చేసుకుంటున్నాను. మార్కెట్ కమిటీ అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరిక యూనియన్ పేరుతో దోపిడీ చేస్తున్న మండి వ్యాపారులపై రైతులు ఫిర్యాదు. కమిషన్ వ్యవస్థ రద్దయిన 10% కనీసం వసూలుపై కన్నెర్ర, వ్యాపారులు తూకంలో మోసపోయామని ఆరా. టమోటా క్రేట్లలో అధిక బరువుపై దృష్టి. వ్యవసాయ మార్కెట్లో సిండికేట్ వ్యాపారం ఏంటని ప్రశ్న. కనీస గిట్టుబాటు దొరకకుండా వ్యాపారులు దోచుకుంటున్నారు. 6 కాలం శ్రమించిన రైతు అప్పులు పాలవుతున్నాడు. పంట ఉత్పత్తులు కొనుగోలు చేసే వ్యాపారి కోట్లకు పడగలెత్తుతున్నాడు. పంట ఉత్పాదకులైన మల్చింగ్ పేపర్, టైను, దారం, డ్రిప్ పైపులు, పీవీసీ పైపులు, ఇతర పరికరాలపై అధిక ధరలు వసూలు చేయడంపై ఫిర్యాదు. మండి వ్యాపారుల బారి నుండి రైతులను కాపాడాలని డిమాండ్. జిల్లా స్థాయి దాకా కూడా రైతులు పెద్ద ఉద్యమం మాదిరి మేము వస్తామనేసి ఇట్లా జిల్లా కలెక్టర్ గారు కూడా విన్నపం చెప్పారు. సార్ పర్సనల్గా తీసుకొని రైతులకు అన్యాయం జరగకుండా మేము అండగా ఉంటామని హామీ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే 3 నుండి 4 రోజుల్లో ఈ యాక్షన్ కన్నా తీసుకొని ఉన్నత అధికారులపైన యాక్షన్ కన్నా తీసుకోకపోతే మేము
అక్కడికే వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తామని మాకు మాట ఇవ్వడం అయితే జరిగింది. జిల్లా స్థాయి అధికారులు నేను ఏం కోరేదంటే మాకు రైతులకు అన్యాయం చేయొద్దండి. రైతు ఏదుందో మేము పండించే పంటలకు కనీసం మద్దతు ధర ఇచ్చి రైతులను కాపాడాలనేసి ఉన్నత అధికారులను కోరుతున్నాను. అలాగే కలెక్టర్ గారిని ప్రత్యేకంగా జిల్లా స్థాయి అధికారిని నియమించి వికోటాలో కొన్ని నెలలు పర్యవేక్షణలో ఈ మార్కెట్ యార్డ్ని నడిపించాలనేసి కోరుతున్నాను. అలాగే గవర్నమెంట్ అనేది రైతులకి మదనపల్లి సమీపంలో గల మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ నందు 2026 జాతీయ స్థాయి టెక్నో కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్ లో భాగంగా స్పోర్ట్స్ ను యూనివర్సిటీ ప్రాంగణంలో సోమవారం రోజున ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా లెక్కల హితేష్ రావు నేషనల్ హాకీ ప్లేయర్ పాల్గొన్నారు. ముందుగా మీట్స్ యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్ నాదెళ్ల ద్వారకానాథ్, వైస్ ఛాన్సలర్ డాక్టర్ శివరాజ్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కమల్ బాషా జ్యోతి ప్రజ్వలన చేసి ఆట పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హితేష్ రావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో ముఖ్యమని, దేశ నిర్మాణంలో క్రీడల ప్రాముఖ్యత గురించి తెలియజేశారు. క్రీడల్లో రాణించాలంటే ఓపిక, ధైర్యం, నిబద్ధత అవసరమని, గెలుపు కోసం కొన్నిసార్లు సంవత్సరాల పాటు కష్టపడాల్సి ఉంటుందని, అందుకు మనోధైర్యం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. అలాగే ప్రతి క్రీడాకారుడుకు నిరంతర శ్రమతో పాటు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. క్రీడల వల్ల విద్యార్థులకు జీవితాల్లో ప్రధాన పాత్ర పోషిస్తాయి అని, క్రీడల వల్ల ఎన్నో లాభాలున్నాయని, ఆరోగ్యకరంగా మనము ఎదగాలని, మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఎదిగేందుకు స్పోర్ట్స్ ఉపయోగపడతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నాదెళ్ల ద్వారకానాథ్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా క్రికెట్, వాలీబాల్, కబడ్డీ మరియు ఇతర పోటీలను ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నట్లు ఆయన అన్నారు. వివిధ యూనివర్సిటీల నుంచి వచ్చిన క్రీడాకారులను అభినందిస్తూ గెలుపోటములు సహజమని, ఓటమితో నిరుత్సాహపడకుండా నిరంతరం కృషి చేస్తే విజయం సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ వై ప్రదీప్ కుమార్, శ్రీ లక్ష్మీ ప్రీతి, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ దామోదరన్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కుప్పం నియోజకవర్గంలో అన్ని చెరువులను జలవనరుల శాఖ హంద్రీనీవా జలాలతో నింపేందుకు చర్యలు ప్రారంభించడం జరిగిందని హెచ్ఎన్ఎస్ఎస్ యూనిట్ నెంబర్ 3 కుప్పం సబ్ డివిజన్ 3 డిప్యూటీ ఈఈ కోలా గోవర్ధన్ గిరిధరరావు పేర్కొన్నారు. సోమవారం స్థానిక మదనపల్లిలో ది మదనపల్లె ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో 500 చెరువులను సాగునీటి జలాలతో నింపే కార్యక్రమంలో భాగంగా సర్వే పనులు ముమ్మరంగా ప్రారంభమయ్యాయని తెలిపారు. శ్రీశైలం నుంచి కుప్పం 750 కిలోమీటర్ల దూరం వరకు కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలు రావడం జరుగుతుందని గుర్తు చేశారు. ఇందులో భాగంగా గతేడాది ఆగస్టు 30వ తేదీ కుప్పంకు కృష్ణా జలాలు చేరుకోగా ముఖ్యమంత్రి జలహారతి ఇవ్వడం జరిగిందని వివరించారు. కుప్పం బ్రాంచ్ కెనాల్కు 2 టీఎంసీల నీటిని, చెర్లోపల్లి రిజర్వాయర్కు 1 టీఎంసీ నీటిని, పలంనేరు మరియు కుప్పం నియోజకవర్గాలకు 1 టీఎంసీ నీటిని కేటాయించడం జరిగిందన్నారు. ఈ నీటి సరఫరా కోసం 3 పంపు హౌస్లు రన్నింగ్ కండిషన్లో పనిచేస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే కుప్పం నియోజకవర్గంలో ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం మేరకు 110 చెరువులకు పూర్తి స్థాయిలో సాగునీటిని నింపడం పూర్తి కావడం జరిగిందని గుర్తు చేశారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ మరియు హెచ్ఎన్ఎస్ఎస్ ఎస్ఈ విఠల్ ప్రసాద్, ఈఈ వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు మరో 40 చెరువులకు నీటిని నింపడం పూర్తి చేశామన్నారు. అయితే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని 4 మండలాలు అన్ని చెరువులను సాగునీటికి ఇబ్బందులు లేకుండా నింపడం పూర్తి చేయాలనే ఆదేశాల మేరకు మండలానికి 20 మంది అధికారులు బృందం చొప్పున 4 మండలాలకు 100 మందితో ప్రత్యేక బృందాలుగా సర్వే పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టినట్లు వెల్లడించారు. సాధ్యమైనంత త్వరగా సర్వేని పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరుగుతుందని, తద్వారా అన్ని చెరువులను హంద్రీనీవా కాలువ ద్వారా కృష్ణ జలాలతో నింపడం జరుగుతుందన్నారు. ఇందుకోసం ఇప్పటికే నియోజకవర్గంలోని కుప్పం, రామకుప్పం, గుడిపల్లి, శాంతిపురం మండలాల్లో ప్రత్యేక కార్యాలయాలు ఏర్పాటు చేసి నివేదికల రూపకల్పనలో పనులు ప్రారంభించడం జరిగిందని, మానిటరింగ్ అధికారిగా తన పూర్తి బాధ్యతలను ఈ పనులపై నిమగ్నం చేశామన్నారు. ఇందులో రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, R&Bతో పాటు వివిధ విభాగాల అధికారులు ఉన్నారని, ఏకకాలంలో అన్ని మండలాలను సర్వే పనులు ప్రారంభించి పూర్తి చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో సీఎం కళల సాకారం సాగునీటిని అన్ని చెరువులకు పూర్తి స్థాయిలో నింపడాన్ని సకాలంలో పూర్తి చేయడానికి శక్తి వంచన లేకుండా యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసే విధంగా కృషి చేస్తామన్నారు. 1 టీఎంసీ నిలువ ఉంచబడినది. తర్వాత 1 టీఎంసీ కుప్పం బ్రాంచ్ కెనాల్ అనగా పలంనేరు కాన్స్టిట్యున్సీ మరియు కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాన్ని కలిపి 1 టీఎంసీ వాటర్ను కేటాయించబడింది. ఇందు భాగంగా హెచ్ఎన్ఎస్ఎస్ హంద్రీనీవా కుప్పం బ్రాంచ్ కెనాల్లో రుత్విక్ ప్రాజెక్ట్ లిమిటెడ్ వాళ్ళు, అంటే ఆర్కేహెచ్సిఎస్ కోయా వాళ్ళు
2016 నుంచి ఇప్పటి వరకు అంటే 2025 డిసెంబర్ వరకు తవ్వకాలు చేయబడింది. మధ్యలో వేరే వాళ్ళు రావడము, ఆర్ఆర్ వాళ్ళు కంప్లీట్గా 3 పంప్ హౌసుల్లో 2 పంప్ హౌసులు పూర్తి చేయడము, మిగతాది మళ్ళీ ఆర్కే హెచ్ఎస్ పోయేవాళ్ళు ఏ విధంగానైతే మొత్తం మీద 3 పంప్ హౌసులను పూర్తిగా చేసి రన్నింగ్ కండిషన్లో పెట్టగలిగారు. అదంతా కూడా శ్రీ విఠల ప్రసాద్ ఎస్సీ గారి మదనపల్లె హెచ్ఎన్ సర్కిల్ 3 వారి ఆధ్వర్యంలో రాత్రి మొగుళ్ళు కష్టపడి మా ద్వారా నేను ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ నాతో పాటు మా సిబ్బంది. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.